సంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రాలు వేరైన రెండు ప్రాంతాల్లో ఉన్నది తెలుగు ప్రజలేనని, రెండు రాష్ట్రాల మధ్య శత్రుత్వం ఉండకూడదన్నారు చంద్రబాబు. ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాల్ని మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలతో ఈ నవరాత్రి దసరా ఉత్సవాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న ఒక్క రోజులోనే మీరు ఒకసారి చూస్తే దగ్గర ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 1,50,000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. మొత్తం ఒక 5 రోజులు పెట్టి భక్తులకు ఎవ్వరికి కూడా ఏమాత్రం కూడా అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ ప్రాంతంలో పరిశుభ్రత కానీ, భక్తులకు దేవి దర్శనం కానీ, అదే మరి అన్ని విధాలు కూడా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అదే మరి ఎంతమంది వస్తే అంతమంది భక్తులకి అన్నదానం కూడా ఇక్కడ చేస్తున్నాం. అదే మరి ఈ సంవత్సరం ప్రారంభం మాత్రం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్ని జరపాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. ఈరోజు మైసూరులో జరిగే దసరా ఉత్సవాల కంటే ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ఏమేం చేస్తే బాగుంటుందో, ఒక పక్క మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జోడించి ఈ నవరాత్రి ఉత్సవాల్ని పెద్ద ఎత్తున ప్రజలందరి భాగస్వామ్యం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. రాబోయే సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఒక పక్క దసరా పండుగ, అదే సందర్భంలో ఈ సంవత్సరం 2 పండుగలు వచ్చాయి. ఒకటి దసరా ఉత్సవాలు, అదే మరి విజయదశమి, ఇంకో పక్కన అమరావతి రాజధాని ఫౌండేషన్ లేయింగ్ సెరమనీ. ఈ 2 కూడా మీరు చూస్తే ఒక పక్క అమరావతికి మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రజలకు ఒక పండుగ. ఈ విజయదశమి మన జీవితాల్లో వెలుగు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇప్పుడే నేను ఏదైతే అమరావతి ఫౌండేషన్ దీనికోసం సెరమనీ కోసం వచ్చామో ఆ ఇన్విటేషన్ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని ఆ యొక్క ఇన్విటేషన్ అమ్మవారికి సమర్పించాం. అమ్మవారు మనల్ని అన్ని విధాల ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాజధానిలో, అమరావతి రాజధానిలో కనకదుర్గమ్మ తల్లి ఉంది. అది ఒక పెద్ద ఆస్తి. కనకదుర్గమ్మ తల్లి యొక్క దీవెనలతో ఈ అమరావతి నిర్మాణం ఏమాత్రం ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఈ సంకల్పం పూర్తిగా ఆశీర్వదించి అన్ని విధాల జయప్రదం చేయాలని కూడా అమ్మవారిని కోరుకున్నాం. అన్ని విధాల జయప్రదం అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున దసరా ఉత్సవాల్ని, నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. దానికి కారణం ఒక పక్క ఇక్కడ మనం చేసేది కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాల కోసం, రెండోది రాష్ట్రం అంతా ఈ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున చేసుకుని 2 పండుగలు ఈ సందర్భంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క దసరా, రెండో పక్క రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతికి ఫౌండేషన్ వేసుకోవడం. ఇది తెలుగు ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు తేవాలని, అమ్మ దయ వల్ల పేదరికం పూర్తిగా పోయి సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు ఉండాలని, దానికి నిండు మనసుతో ఆశీర్వదించమని మరొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.